హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బొమ్మారి ప్రసాద్ లీగల్ ఛానల్. జూలై 1, 2024 తారీఖు నుండి 3 కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి. భారతీయ సాక్ష్య అధినియం BSA, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872, ఈ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం BSA అనేటటువంటి చట్టం అమలవుతున్నది. జూలై 1, 2024 నుండి అమలవుతున్నది. ఇది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం అనేటటువంటి చట్టము వచ్చినది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చట్టంలోని 5 నిబంధనలను రద్దు చేసినది, 23 నిబంధనలను సవరించినది, అదేవిధంగా ఒక కొత్త నిబంధనను చేర్చింది. ఈ అధినియం నందు 4 పార్టులు మరియు 12 చాప్టర్లు కలవు. ఈ కొత్త చట్టం భారతీయ సాక్ష్య అధినియం ఈ చట్టంలో మొత్తం 170 సెక్షన్లు కలవు. ఇక నుండి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఉండదండి. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872, ఈ యొక్క యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం 2023, ఈ యొక్క చట్టము జూలై 1, 2024 నుండి అమలవుతూ ఉన్నది. IPC ఇండియన్ పీనల్ కోడ్ మరియు CRPC క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ మరియు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ 3 చట్టాల స్థానంలో కొత్తగా 3 చట్టాలు అమలవుతున్నాయి. జూలై 1, 2024 నుండి అమలవుతూ ఉన్నాయి. ఇక మీదట ఆ 3 చట్టాలు ఉండవండి. ఆ 3 చట్టాల స్థానాల్లో కొత్తగా ఈ 3 చట్టాలు వచ్చాయి. BSA భారతీయ సాక్ష్య అధినియము, భారతీయ న్యాయ సంహిత BNS భారతీయ న్యాయ సంహిత మరియు భారతీయ నాగరిక సురక్ష సంహిత BNSS, ఈ 3 చట్టాలండి. ఈ యొక్క ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మరొక ప్రోగ్రాంలో మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.